ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో 8 రోజుల్లో పవన్ కళ్యాణ్ మోస్ట్ ప్రెస్టీజియస్ క్రేజీ ప్రాజెక్ట్ ఓజీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు నేడు పూర్తి చేశారు మేకర్స్. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ని జారీ చేశారు. కొన్ని కట్స్ని కూడా విధించారు. సినిమాలో హింసాత్మక సన్నివేశాలు చాలా ఉన్నాయి, కానీ వాటిని అలాగే ఉంచేయాలంటే ఖచ్చితంగా ఏ సర్టిఫికెట్ వచ్చేది. కానీ సినిమాకి అన్ని వర్గాల ప్రేక్షకులు రావాలంటే ఖచ్చితంగా U/A కావాలి. అందుకే మేకర్స్ U/A కోసమే ఫైట్ చేసి తెచ్చుకున్నారు. అయితే యాక్షన్ మూవీ లవర్స్ ఈ చిత్రంలో బ్లడ్ బాత్ ఉంటుందని ఊహించాము, ఏ సర్టిఫికెట్ వస్తుందని అనుకున్నాము, కానీ U/A సర్టిఫికెట్ వచ్చింది అంటూ కాస్త నిరాశకు గురయ్యారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సెన్సార్ సభ్యుల నుండి వచ్చిన టాక్ని ఒకసారి పరిశీలిద్దాం. వాళ్ళు చెప్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా డీసెంట్గా ఉంటుందని, కానీ ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు ఆడియన్స్ మైండ్ బ్లాస్ట్ అయ్యే విధంగా ఉంటుందని అంటున్నారు. సెకండ్ హాఫ్ మొత్తం వేరే లెవెల్లో ఉంటుందని, అత్తారింటికి దారేది చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న ది బెస్ట్ మూవీ ఇదే అని, సినిమాలో ఆయనకు పడే ఎలివేషన్ సన్నివేశాలకు ఫ్యాన్స్ మెంటలెక్కిపోతారని, సినిమాలో మొత్తం 5 సన్నివేశాలు బ్లాస్ట్ రేంజ్లో ఉంటాయని అంటున్నారు. ఇదే టాక్ నిజమైతే ఉన్న హైప్కి ఈ చిత్రం ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుందని తెలుస్తుంది. సుమారు 1000 కోట్లకు పైన గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. చూడాలి మరి. 25వ తారీఖున సెన్సార్ బోర్డు సభ్యులు చెప్పిన ప్రకారం టాక్ వస్తే మాత్రం ఊహకందని ఊచకోత ఉంటుంది.